తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యితో తయారు చేశారు అనే ఒక ఆరోపణని నిజం చేయడానికి చాలా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఒకప్పుడు వనస్పతి అన్నారు, తర్వాత ఆవు కొవ్వు అన్నారు, పంది కొవ్వు అన్నారు. చివరికి ఇప్పుడు సిట్ ఏం తేల్చిందంటే కల్తీ అయితే జరిగింది. కాకపోతే అవి కొన్ని రిఫైన్డ్ ఆయిల్, అది కూడా కొన్ని రకాల ఆయిల్స్తో అంటే కెమికల్స్తో కల్తీ అయ్యింది. అంటే కల్తీ అయితే వాస్తవమే, తప్పు అయితే జరిగిపోయింది. కానీ ఈ కెమికల్ కల్తీకి వాళ్ళ గతంలో ఒక రిపోర్ట్ కూడా తెచ్చారు ఒక ల్యాబ్ నుంచి. ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న జంతువుల అవశేషాలకు సంబంధించిన కొవ్వుకి ఎంత తేడా ఉంది. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఉపయోగించుకొని ఒక అతిపెద్ద రాజకీయ డ్రామా అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేదంటే జగన్ హయాంలో మొత్తం అపవిత్రం అయిపోయింది తిరుమల అనేది మళ్ళీ మరొకసారి ప్రజలకి నొక్కి చెప్పే ప్రయత్నం అన్న జరుగుతుందా? ఏంటి దీని వెనక కుట్ర? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, సిట్ అయితే తేల్చేసింది, కల్తీ అయితే జరిగింది నెయ్యిలో. కానీ ఇప్పుడు చెప్తున్న కల్తీకి ఒకప్పుడు చెప్తున్న కల్తీకి పెద్ద తేడా ఏం లేదా? ఇక్కడ రాజకీయ కోణంలో చూడాలా లేకపోతే వాస్తవిక కోణంలో చూడాలా అన్న దాని మీద ఆధారపడదు. వాస్తవం కూడా కావాలి కదా. వాస్తవిక కోణంలో చూస్తే ఇక్కడ కల్తీ అన్నటువంటిది జరిగింది. కానీ ప్రజలకి సంబంధించినంత వరకు ప్రజల మనోభావాలు దెబ్బతిన్న అతిపెద్దదైనటువంటి అంశం ఏంటి అంటే పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె. అంటే అది అసలు ప్రాయశ్చిత్త శ్లోకాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చదువుకోండి, అనేక మంది పూజలు చేశారు, యజ్ఞాలు కూడా చేశారు. అన్ని కోట్ల మంది యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి పాపాత్ములు ఎవరు అంటే మొట్టమొదట ఆ గుజరాత్కి సంబంధించినటువంటి ల్యాబ్. ఉరి వేసినా తప్పులేదు, వాళ్ళని ఉరి వేయాలి. ఎందుకంటే కోట్ల మంది భక్తుల మనోభావాల్ని దారుణంగా గాయపరిచినటువంటి రాక్షసులు వాళ్ళు. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ క్రాస్ చెకింగ్ రిపోర్ట్ సుప్రీంకోర్టు అడిగింది, అదే ఇంకొక ల్యాబ్ కు పంపించాలి కదా. ఇది ఆథరైజ్డ్ ఎన్డీడీబీ ల్యాబ్ కాదు, అది రికగ్నైజ్డ్ ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్. ఆథరైజ్డ్ ఎన్డీడీబీ ల్యాబ్ అంటే ఒరిజినల్ ఎన్డీడీబీ చెక్ చేసే చోటకి పంపించాలి. అది పంపించాక మాట్లాడి ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతగా మాట్లాడినట్టు, పెద్ద మనిషిగా మాట్లాడినట్టు. అలా కాకుండా ఆయన పార్టీ మీటింగ్ లో మాట్లాడటం దాని మీద, రెండవ రోజు మళ్ళీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం, ఇది ప్యూర్ అనైతికం, పచ్చి దగ. అది అయ్యింది. పోనీ అది అయిన తర్వాత సుప్రీంకోర్టు మందలించింది, ఏంది ఇది, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు అన్నట్టు. ఆ తర్వాత అదుపులో ఉంచాలి కదా. కానీ దాన్ని నిరంతరం జనంలోకి, అంటే ఇక్కడ ఏ ముస్లిమో ఏ క్రిస్టియన్ వచ్చి మన మనోభావాలు నాశనం చేయాల. హిందువే దేవుడిని నేను నమ్ముతున్నానంటూ ఆ దేవుడిని నమ్మే భక్తుని దేవుడికి దూరం చేశాడు. నేను దేవుడికి సంబంధించి ప్యూర్గా నమ్ముతా. వెంకటేశ్వర స్వామిని మోసం చేయడం కానీ, వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేయడం కానీ ఏళ్ల తరబడి సాగుతుందని నేను పొరపాటు కూడా నమ్మను. ఏళ్ల తరబడి సాగుతుంది అంటే ఆ దేవుడి మహిమని మనం చులకని చేసినట్టు, చిన్నబుచ్చినట్టు, మనోభావాలు గాయపడేది అక్కడ నేను కళ్ళెదురుగుండా అబ్జర్వ్ చేసింది, కళ్ళెదురుగుండా చూసింది. మనం ఒక మంచి చేసాం దేవుడికి లేదా భక్తుడికి చేసాం, వెంటనే ఏదో ఒక మంచి మనకి జరుగుతుంది. నేను చాలాసార్లు, నాకు బాగా గుర్తు, నా జీతం ఎంత అప్పుడు స్టార్టింగ్లో 17,500 రూపాయలు. అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్లో 17,500 చేసి అక్కడికి పంపించారు. తర్వాత నాకు అక్కడ ఉండగానే 25 అయింది, 60,000 అయింది. కానీ తిరుపతితో వచ్చిన ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే బంధువులు ఎక్కువ వస్తారు. దర్శనానికి వచ్చే వాళ్ళందరూ హోటల్ రూములు వీటికంటే మన ఇంట్లో ఉంటే బాగుంటుంది. మనకు కూడా తప్పు పట్టం, హ్యాపీ. మనం కూడా బంధువులు అందరూ అక్కడ ఉన్నప్పుడు వచ్చిన బంధువులు తర్వాత నాకు ఇంటికి ఎప్పుడు రాలి, అంతమంది వచ్చిన వాళ్ళు ఎప్పుడు మన చేతిలో డబ్బులు ఎక్స్పెండిచర్ అయిపోతాం. ఈ కొండ మీద దర్శనాలకు వీటికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది. కానీ చూడండి అక్కడ ఎంత వేగంగా, నాకు అది బాధపడుతున్న టైంలో జీతం పెరిగిపోయింది. అలా ఫీల్ అయ్యే టైంలో నేను ఎట్లా అప్పు చేయాలా, ఇట్లా వస్తున్నప్పుడు అయ్యడం, వెంటనే జీతాలు పెరిగిపోయినాయి. అది నెంబర్ 1. నెంబర్ 2, దర్శనానికి వెళ్ళినప్పుడు మామూలుగా అప్పుడు వచ్చే ఆ జీతం రేంజ్లో ఈ దర్శనానికి సంబంధించిన టికెట్లు పైనకి ఇవన్నీ తీసుకుని పోతే కనీసం ఒక 5-10 వేలు ఖర్చు అయింది అనుకోండి, వామ్మో అనుకుంటే ఏదో ఒక రూపంలో వచ్చేసేది. అంటే అప్పుడే ఆ బెనిఫిట్స్ రిలీజ్ చేశారు మాకు, 6 నెలల డబ్బులు, 7 నెలల డబ్బులు, ఇట్లాగా. అదే సందర్భంలో అక్కడ ఉండగానే నగ కొనుక్కోగలిగాం, ఆ డబ్బులు రావడం వల్ల. ఇట్లాంటి
ఇది అందుకని నాకు బాగా సెంటిమెంట్ అన్నమాట అక్కడ. ఏదైనా ఓ మంచి వార్త మనల్ని బెదరేసేవాళ్ళు కూడా. ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ లడ్డు గురించి నేను వార్తలు చేసినప్పుడు బెదరేశారు. బట్ ఆ తర్వాత నాకు వెళ్ళినప్పుడు మంచి దర్శనం జరగటం కానీ అదే. ఇలా చూసినప్పుడు అక్కడ వెంటనే రిజల్ట్ కనబడిపోతుంది. ఎక్కువ కూడా అక్కర్లేదు. అక్కడ ప్రతి ఒక్కడికి ఆ అనుభవం ఉంది. నాకు తెలిసి అవును. అక్కడ భక్తులకి 100కి 99% మందికి అనుభవం ఉంది. అట్లాంటిది 5 సంవత్సరాల పాటు తప్పు జరుగుతూ ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి చూస్తా ఊరుకున్నాడంటే నేను నమ్మా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఇందులో ఏం తేలింది, ఇదేం కాదు రైట్. వీళ్ళు అన్నట్టుగా ఇప్పుడు అదేదో టైటిల్ చూసి నేను ఆశ్చర్యపోయాను. పాపము నిజమని తేలిన వేళ ఉద్యమం అట, పాపం నిజమని తేలితే ప్రదర్శన అంట. ఏం పాపం అని తేలింది ఇది. ఇందులో కూడా ఆ రిపోర్ట్ చూస్తే వాళ్ళ దగ్గర ఆవులు లేవు, కొన్ని నిబంధనలు మార్చారు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఎట్లా అంటే కల్తీ ఇట్లాంటిది తయారు చేయొచ్చు కెమికల్ గి అన్నది మాత్రమే ఉంది. అంతే తప్పించి వీళ్ళే చేశారనడానికి కూడా ఏం లేదు. డైరీలకు సంబంధించిన సిస్టమ్ రేపు పొద్దున కోర్టులో ఫైనల్ గా హీరింగ్స్ లో అది కూడా తేడా వస్తుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు చెప్పింది నిబంధనలు మార్చారు. నిబంధనలు మార్చారు ఎందుకంటే ఓన్లీ పెద్ద పెద్ద సంస్థల నుంచినే సేకరించాలి అంటే వర్కౌట్ కాదు. కాబట్టి దాన్ని చిన్న చిన్న సంస్థల నుంచి కూడా తీసుకుంటేనే అవుతుంది. అందుకని నిబంధనలు మార్చారు. దానికి డబ్బులు తిన్నట్టు అంటే లోపలేసేవాళ్ళు కదా. అక్కడ ఉన్నది సిబిఐ సెంట్రల్ ఏజెన్సీ, అక్కడ ఉంది బీజేపీ, ఇక్కడ ఉంది కూటమి, అక్కడ ఉంది కూటమి. ఆరోపణ చేసిన వాళ్ళు ఇక్కడ కూటమి. కాబట్టి ఎందుకు దాచిపెడతారు? వైసీపీని దాచిపెడతారా? జగన్ పేరు రాలేదు అక్కడ, సుబ్బారెడ్డి పేరు రాలేదు, అందులో కరుణాకర్ రెడ్డి పేరు రాలేదు, ధర్మారెడ్డి పేరు రాలేదు. ఉద్యోగుల పేర్లే వచ్చినాయి. అది నిబంధనలు వీటిట్లలో తేడా చేశారు. అంటే అక్కడ పార్టీకి అలా క్లీన్ చిట్ ఇచ్చినట్టే కదా. నేను ఇది రాజకీయ కోణం చెప్పట్లేదు. బట్ నువ్వు రాజకీయం నిజమై ఉంటే వాళ్ళు అందులో 250 కోట్లు 300 కోట్లు తిని ఉంటే నిద్రపోతున్నారా మీరు? తీసుకెళ్లి బొక్కలే ఇచ్చాలి కదా జగన్. లేదు, అది ఉద్యోగుల్ని జైల్లో వేసేసి మోసం చేస్తున్నారా వెంకటేశ్వర స్వామిని? అది తప్పు కదా. అప్పుడు వాళ్ళని కాపాడుతుంటే వైసీపీని కాపాడుతున్నారు వీళ్ళు. కాబట్టి అది వీళ్ళు చెప్తున్న రాంగ్ స్టెప్. వైసీపీది అని ఇప్పుడు ఆరోపిస్తే ఇప్పుడు ఉద్యమం చేయడం ఇప్పుడు తప్పు కదా. ఇకైతే 3వ పాయింట్ ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న ఇప్పుడు వీళ్ళే చెప్పారు 3,000 రూపాయలు 4,000 ఉంటది కేజీ నెయ్యి అని. ఇప్పుడు ఎంత కొంటున్నారు వీళ్ళు? 350 కొంటున్నారు, 450 కొంటున్నారు ఇవాళ కొంటున్నది. మరి 3,000 కొంటలేదే. అప్పుడు కూడా 2 రకాలు ఉండేది. ఒకటి స్వామివారి కైంకర్యాలకు వాడే నెయ్యి 3,500 4,000 అక్కడే గోశాల పెట్టి ఆ గోశాల నుండి తీశారు. మిగతాది గుజరాత్ లో దీని నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు బోలే బాబా ఆశ్రమానికి 2018లో ఓకే చేసింది బాబు ప్రభుత్వం. అంటే వాళ్ళు కూడా ప్రభుత్వం ఏం చంద్రబాబు ఏం చేయడు, అక్కడ ఉన్న టీటీడీ అధికారులే చేస్తారు. అప్పుడైనా సరే దాన్ని బ్యాన్ చేసింది జగన్ వచ్చాక. ఇప్పుడు అందుకనే బోలే బాబా వాడు ఏఆర్ డైరీ పేరుతో సప్లై చేశాడని ఇక్కడ. దెన్ ఇంకప్పుడు ఏ కోణం అవుతుంది? ఇంకొకటి ఇప్పుడు అవేవి తనిఖీ చేయాలి ఆ డైరీలో. ఆ 5 ఏళ్ల లడ్డూలకి శాంపిల్స్ ఎవడున్నాయి? మరి ఇప్పుడు దొరికింది ఎప్పుడు? వీళ్ళు వచ్చాక పట్టుకున్నది. దాంట్లో కూడా వీళ్ళు చెప్పింది పచ్చి మోసం 2024 జూన్లో. అది కూడా నిజంగా దాంట్లో ఉన్న వీళ్ళదే తప్పు అవుతుంది అంతే. కానీ అది కూడా తప్పుడు నివేదిక, వీళ్ళు తప్పుడు మాటలు మాట్లాడారు. ఇప్పుడు అందులో పాయింట్ ఏంటి? వీళ్ళు చెప్పిన ఈ పందికోవులు ఆవు కోవులు లేకపోయినా ఉందని చెప్పడం అనేది పచ్చి మోసం కదా. పైగా విత్ రిపోర్ట్, ఒక ల్యాబ్ రిపోర్ట్. భక్తులందరినీ మోసం చేయడం కదా. ఈ పాపం మామూలు పాపమా? నిజంగా ఎంత మానసిక క్షోభ అనుభవించారంటే భక్తులు అంత మానసిక క్షోభ అనుభవించారు. ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ, ఇవాళ వీళ్ళు చెప్పేది ఏంది? ఆ కెమికలైజ్డ్ ఘీ, అది కూడా ఎక్కడా ధృవీకరించాల. అయ్యుండొచ్చు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇలాంటి కలపచ్చు అన్నటువంటిది. ఇప్పుడు మీరు విజయ డైరీనా, సంగమా, లేకపోతే ఇంకో డైరీనా ఉన్నాయండి. ఈ డైరీలో ఎవరైనా గేదెలు పెంచుతున్నారా? ఈ డైరీలో ఆవులు పెంచుతున్నారా? లేదు. వాళ్ళు అక్కడ లేదు కదా. ఏం చేస్తారు? ప్రతి ఊర్లో రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. వాడైనా అంతే చేస్తాడు, ఎవడైనా, ఏఆర్ డైరీ అయినా. నేను ఇందులో భావించింది ఏంటంటే భగవంతుడు
ఒక మంచి చేయాలనుకున్నాడేమో, ఉమ్, వీళ్ళకి అది పదే పదే నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా వీళ్ళు చేస్తున్న మోసం అదే. సరే ఈ పాపం ఎట్టాగో చేసేశారు, ఇది పాపమా పుణ్యమా భగవంతుడు తెలుస్తాడు. నాకు తెలిసి అయితే ఉమ్, నాకు అనిపిస్తున్నది అయితే ఈ అంశంలో పెద్ద రాంగు ఉమ్, ప్రభుత్వం చేసింది. ఏది మాంసపు నూనెలు అన్నది. ఉమ్, ఉమ్. రెండోది ఈ కల్తీ కనిపెట్టలేకపోవడం, ఆ ఉద్యోగులు తప్పు, దెన్ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ల్యాబ్ ని ఆ రిపోర్ట్ ను కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం వీళ్ళు ఏం రాశారో చూడండి. 2025 మార్చిలో ఇదే విషయం గుజరాత్ లోని ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ ఆనంద్ నివేదిక నెయ్యి ప్రమాణం చాలా తక్కువగా ఉన్నట్లు ధృవీకరించిందని రాశారు ఇవాళ. మరి అప్పుడు ఏమో ఇందాక పంది అన్నట్టు కొవ్వు, చేపల ఆవు కొవ్వు నూనె అన్నీ ఉన్నాయి. అని రాసి ఆయన ఎవరు టీడీపీ ఆయన మొత్తం ఆ రిపోర్ట్ చూపించి హడావుడి చేశారు కదా, ఇదిగో దొరికేసిందని. మరి ఇప్పుడు అదైతే ఈ రోజు మరి ఎక్కడ ప్రస్తావించలేదు అంటే దాన్ని కూడా దాచిపెడుతున్నారు. వాళ్ళకి ఎవరికో ఇక్కడ ఏదో ప్రయోజనం ఇచ్చారు వీళ్ళు, అవునా? ఆ ల్యాబ్ వాళ్ళకి. ఆ ల్యాబ్ వాళ్ళకా? ఆ సందర్భంలో వాళ్ళు ఇచ్చింది వేదిక. దేవుడిని మోసం చేశారా అంటే కాదు. దేవుడిని ఎప్పుడూ మోసం చేయలేదు. 345 రూపాయలకి కేజీ నెయ్యి అసలు రాదు, ఆవు నెయ్యి. కానీ ఎలా కొన్నారు? ఇప్పుడు ఎంత కొంటున్నారు అంటే ఒరిజినల్ నెయ్యి అయితే 345 రూపాయలు. ఇప్పుడు ఎంత కొంటున్నారు అంటున్నా. ఒరిజినల్ ఇవాళకి కూడా 3000. నేను మొన్న మాకు తెలిసిన ఆయన బ్రిటన్ లో ఉంటారు, మన దాంట్లో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇంతకుముందు. ఆయన యజ్ఞాగాదులు చేయించారు ఇక్కడ. 3000 రూపాయలు కేజీ ఒరిజినల్ గా ఆవులకు సంబంధించి తీస్తే. ఈ బల్క్ లో తీసుకునేటటువంటి దాంట్లోనే ఎప్పుడైనా సరే కేజీ 2 కేజీలు కాబట్టి దొరుకుతుంది ఇక్కడ రైతుల నుంచి. లాజిక్ ఏంటంటే ఆవు పాలు అక్కడ నెయ్యి అనేటటువంటిది వాళ్ళకి లాభం వస్తుంది. మనం ఎట్లా లెక్కేస్తామంటే ఉట్టి నెయ్యి అయితే ఎట్లా అన్నటువంటిది. డైరీ వాడు ఉట్టి నెయ్యి కోసం చేయడు, వాడు పాలు తీసుకుంటాడు, అంతే. ఆ పాలలో పాలనే అమ్ముతాడు. మీకు తమిళనాడు తిరుపతిలో పాలు టీ దేంతో ఇస్తారు తెలుసా? ఆవు పాలే. మీకు రాయలసీమ తమిళనాడు అంతా ఆవు పాలే. ఆవు పాలతోనే కాఫీ అన్ని. ఇక్కడ మనకి గేదె పాల ప్యాకెట్లు అట్లాగా, అక్కడ ఆవు పాల ప్యాకెట్లు అట్లాగా. దెన్ ఆ పాలల్లో ఇక్కడ ఏం చేస్తారు, వెన్న తీస్తారు కదా బయట, అట్లాగే అందులోంచి వెన్న తీస్తారు. వెన్న, ఆవు పాలు, పెరుగు, దాన్ని పెరుగు, దాంట్లోనే నెయ్యి. అదేంటి బోనస్ వాళ్ళకి, కాబట్టి తక్కువకు దొరుకుతుంది. సింపుల్ లాజిక్ ఇక్కడ. పాలు అనేది వాడు కొనుక్కున్నాడు, అంతే. పాలల్లో నుంచి వెన్న అనేటటువంటిది బోనస్ వాడికి, అంతే. ఆ పాలలోంచి ఆ పాలని తోడేస్తే పెరుగు అవుతుంది, మజ్జిగ వచ్చింది, బటర్ మిల్క్ ఫ్రీనే, ఇది ఫ్రీనే. పాలకి సంబంధించి ఇది పాలు ఒక్కటే రేటు అతను కట్టేది, అంతే కదా. ఇది కామన్ థింగ్. సేమ్ టైము ఈ ఉదంతం తర్వాత భగవంతుడు వీళ్ళకి చెప్పినటువంటి జ్ఞానాన్ని మాత్రం వీడు చేయట్లా. నేనేమంటానంటే తిరుపతిలో ప్రతి అంశానికి కూడానండి మనసుతో ఆలోచించాలి, రాజకీయంతో ఆలోచించాలి, మనసుతో ఆలోచించాలి. నేను ఈ అప్పట్లో మీరు గుర్తుకుంటే గనక రాజశేఖర రెడ్డి సీఎం, కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఊర్లలో పెళ్లిళ్ళు చేసేవాళ్ళు టీటీడీ తరఫున ఈ పెట్టేసి. ఆ పెళ్లిళ్ళు పెద్ద ఎత్తునే జరిగాయి, 20-30 మంది చేసుకునేవాళ్ళు. చేసుకుంటే అటు 50 మందికి ఇటు 50 మందికి భోజనాలు కూడా టీటీడీని అరేంజ్ చేస్తుంది, టెంటు, అర్చకులు, ఇదంతా చేసేవాళ్ళు. తర్వాత నేను అది ఇక్కడ ఉండగా కవర్ చేశాను. తర్వాత నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ఆడిట్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేశా. ఒక ఫంక్షన్ కి 2 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. ఎందుకని? టీటీడీ సిబ్బంది అంతా రావాలి ఇక్కడ, టెంట్లు, అద్దెలు, ఇవన్నీ చూస్తే 2 కోట్లు. ఎంతమందికి పెళ్లిళ్ళు అవుతాయి అంటే 20 మందికో 30 మందికి అవుతుంది. అంటే ఒకళ్ళకి 10-15 లక్షలు అవుతుంది. నేను అప్పుడు మామూలుగా అయితే కనుక టీటీడీ ఆశీర్వచనాలతో పెళ్లి జరిగిందని ఆ కుటుంబాలకే హ్యాపీనే. కానీ నేను ఏ రూట్లో నాకు మనసులోకి వచ్చిన ఫీలింగ్ అప్పుడు ఏంటిది, ఇట్లాగా ఆ 20 లక్షల రూపాయలు ఆడ చేతికి ఇవ్వచ్చు కదా కావాలనుకుంటే, పెళ్లికి చాలా గ్రాండ్గా చేసుకుని. ఎవరు చేసుకుంటారు అక్కడ? పేదలే కదా చేసుకునేది. అసలు శాశ్వతంగా కొండ మీద ఎందుకు పెట్టకూడదు? మన ఇంటి దగ్గరకు వచ్చి టీటీడీ వాళ్ళు చేస్తానంటే చేసుకున్నోళ్ళు కొండ మీద చేస్తానంటే వద్దంటారా? ప్లస్ ఇక్కడ డబ్బులు దుబారా కదా, ఇది స్వామివారికి మనందరం వేసేటటువంటి భక్తులు వేసిన డబ్బులు, కానుకలు కదా అవి. ఆ డబ్బుల్ని ఇలా వృధా చేసుకుంటూ పోతే అసలు వెళ్ళిపోతుంది కదా రేపు. కొసరం ఇంకేముంటది అక్కడ? ఇప్పుడు ఇది హుండీలో వేసిన డబ్బుల్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు, అవన్నీ నడుస్తాయి. ఏ వడ్డీతోనో మెయింటైన్ చేస్తున్నారంటే ఓకే, కానీ ఇక్కడ అసలు నుంచి తీయాలి. ఇలా పెట్టినప్పుడు ఒక ఊర్లో 2 లక్షల రూపాయలు, 22 కోట్ల రూపాయలకి వెళ్తే డబ్బులు రాష్ట్రం అంతా అయ్యేటప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఉమ్మడిగా అంటే దగ్గర 100 కోట్లు అయిపోతుంది.
అంతే కదా. పెళ్లిళ్ళు చేసేది ఒక ఈడ్చిపెడితే అంతా 1000 మందికి చేస్తారు. 1000 జంటలకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి, లేదా ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి. దేవుడు సొమ్మే కదా అన్నది నా మనసులోకి ఎందుకు వచ్చిందో తెలియదు. నేను దాన్నే ప్రొజెక్ట్ చేశాను. మీరు ఇట్లా రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు, అందులో ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలు పిలుస్తున్నారు వాళ్ళందరూ. అది రాజకీయంగా ఉపయోగం, కానీ స్వామివారికి ఏంటి ఉపయోగం? ఆ స్వామివారి ఆశీస్సులు కావాలనుకుంటే కొండపైన బెటర్ కదా అని నేను దాని మీద స్టోరీలు బిగిన్ చేశాను. అప్పుడు నాకు మంచి జరిగింది, ప్లస్ కొండపైన మంచి దర్శనము జరిగింది, మంచి జరిగింది. అప్పుడు టీటీడీ నిర్ణయం తీసుకుంది, కొండపైన ఇప్పుడు ఉచిత పెళ్లిళ్ళు జరుగుతాయి. వాళ్ళకి మెట్టులు పిల్లలు ఇస్తారు, ఫ్రీగా మంగళసూత్రం ఇస్తారు. అట్లాగే పెళ్ళయ్యాక అన్నదానంలో భోజనాలు 50 మంది బట్టలు పెడతారు. ఇదంతా కొండపైనే చేస్తున్నారు అర్చకుని ఫ్రీ. అయిపోగానే కొండ మీదనే చక్కగా దర్శనం చేసుకుంటారు, దర్శనం కూడా ఫ్రీ. ఇది ఇవాళకి కూడా ఆ రోజు నేను చేసిన పని పరుగులు పెట్టి. అంటే అధికారికంగా కరుణాకర్ రెడ్డి వాళ్ళు చేయొచ్చు, బట్ ఆ అంశాన్ని లేవనెత్తింది నేనేమి తిరుపతిలో పుట్టి పెరగల. నేను ఒక జర్నలిస్ట్ గా నేను ఫీల్డ్ లో చూసింది అక్కడ నాకు గమనించి పెట్టింది. అంటే ఇది మనసుతో చూస్తే కనబడుతుంది. ఇవాళ ఈ అంశంలో కూడా నాకు మనసుకి పదే పదే తోస్తున్న అంశం ఏంటంటే, భగవంతుడు నీకు ఒక నిర్దేశించాడు, ఆవులకి సంబంధించి పెంచండిరా మీరు. దేవాదాయ శాఖ బోల్డ్ భూములు ఉన్నాయి, తిరుపతి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, తిరుపతికి బోల్డ్ అని స్థలాలు ఉన్నాయి. అరే 1,00,000 ఆవులు కొనండి అయ్యా మీరు, లేదు పబ్లిక్ని అడగండి, గోదానం అడగండి. ఇప్పుడు మా గృహప్రవేశానికి గోదానానికి వాళ్ళకి ఒక 5,000 ఎంతో ఇచ్చి ఆ గోవుని తెచ్చుకుని వాళ్ళకే దానం చేస్తున్నాం, అర్చకుడికి దానం చేస్తున్నాం, అర్చకుడు వాళ్ళకే ఇచ్చేస్తున్నాడు. అదే బదులు నేను 50,000 పెట్టి నేను ఆవు కొని ఇస్తాను, నీకు తీసుకెళ్ళు తిరుపతికి ఇచ్చేస్తా తీసుకో. ఇట్లా 1,00,000 ఇచ్చేవాడు ఉంటాడు, ఇస్తాడు. 2 ఆవులు 3 ఆవులు 4 ఆవులు ఆ ఆవుల్ని మీరు కొని అక్కడ పెట్టుకోండి. 1,00,000 ఆవులు తీసుకున్నప్పుడు 50 ఆవులకి ఒక రైతుకి ఇవ్వండి, లేదా 10 ఆవులకి ఒక రైతుకి ఇవ్వండి. వాళ్ళు రోజు పాలు వాళ్ళ దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేసుకునే మెకానిజం పెట్టుకోండి. 1,00,000 ఆవులు లేదు 50,000 ఆవులు పెట్టుకోండి. అట్లాగే రాష్ట్రంలోని అన్ని దేవస్థానాల దగ్గర పెట్టండి ఆ పని. టీటీడీ పెట్టుబడి పెట్టండి, టీటీడీ గోదానం సేవ అనేసి ఒకటి అనౌన్స్ చేయండి, జనాలు డొనేట్ చేస్తారు. ఈ ఆవులు రాష్ట్రంలో నానాలయాల దగ్గర పెట్టి, ప్రతి ఆలయం దగ్గర ఇప్పుడు నెయ్యి కావాల్సింది, ప్రతి ఆలయంలో లడ్డు చేస్తారు, ప్రతి ఆలయంలో నెయ్యి కావాల్సింది. ఆ మధ్యన గంటా శ్రీనివాసరావు సింహాచలంలో పట్టుకున్నాడా, దుర్గగుడి దగ్గర ఈయన పట్టుకున్నారా, అప్పుడు అక్కడ కూడా డాల్డా అని చెప్పారా, సరైన నాణ్యత లేదని చెప్పారు కదా. అంటే రాష్ట్రంలో నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కాల. ఆవే లేకుండా పాలే లేకుండా ఎక్కడి నుంచి నాణ్యత వస్తుంది? కాబట్టి అది గేదె పాలది, ఇది కలిపేస్తారు, గేదె నెయ్యి ఇది కలిపేస్తారు, దాంతో ఏదో నడిచిపోతుంది. ఇప్పుడు అదే భగవంతుడు ఈ సందర్భంగా సరే ఎవరిదో ఏదో పక్కన పెడితే మీరు ఇప్పుడు చేయొచ్చు కదా. ఆ రామచంద్ర యాదవ్ ఎవరు, ఆయన అయితే మొత్తంగా ఆవులు నేను కొనిస్తానన్నాడు, 50,000 ఆవులు నేను కొనిస్తాను మీరు పెట్టుకోండి అన్నాడు. దానివల్ల గోసేవకులు ఉంటారా, వాళ్ళందరూ నీకు ఉద్యోగం ఇచ్చినట్టు ఉంటదా. ప్లస్ ఈ ఆవుల నుంచి తీసిన పాలు నువ్వు ఆ పైన ఉన్న దీంట్లో పోయొచ్చు కదా, పబ్లిక్ ఇస్తున్నావు కదా, టీలు కాఫీలు అవి పోయిచ్చా, మజ్జిగ పెడుతున్నావు నువ్వు, అది పెట్టచ్చా, ఇదేస్తున్నావు కదా, మజ్జిగ పోస్తున్నావు కదా అన్నదానం. అట్లాగే లోపల కూడా ఇస్తున్నారు కదా, రూములో కూడా దీంట్లో కూడా మజ్జిగ ఇస్తున్నారు కదా, ఇస్తావు. నువ్వు అన్నంలో నెయ్యి వేస్తావు, అక్కడ స్వామివారికి నేస్తావు, ఇదంతా నువ్వే చేస్తావు కదా. ఇప్పుడు నువ్వు అక్కడ చెట్లు ఎందుకు పెంచుతున్నావు, అందుకోసమే కదా పూలని. అలాగే ఇది చేయొచ్చు కదా. దీనివల్ల రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు ఈ పని చేస్తే ఎంతమంది బాగుపడతారు. ఇది దీని తర్వాత దేశం మొత్తం చెక్ చేశారు, ఎక్కడికక్కడ నెయ్య సరిగ్గా ఉందా లేదా. నేను అప్పుడు అదే అనుకున్నా, భగవంతుడి సంకల్పం ఇదేనేమో, ఎవడికాడు స్వార్థంతో సరైన క్వాలిటీ చెక్ చేసుకోకపోతుంటే స్వామి గుర్తు చేశాడేమో, వెంకటేశ్వర స్వామి తనకి తాను ఇబ్బంది పెట్టుకుని అని అనుకున్నా నేను. ఇప్పుడు ఇప్పటికైనా సరే మనం ఆ భగవంతుడు నిర్దేశాన్ని అమలు చేయాలి. ఇక్కడ ఇప్పటికీ ఇందులో ఒకటి ఏంటంటే, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కారణం మానేయండి. నిజంగా గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాపం చేస్తుంటే, మీరు సిట్టు వేసింది, మీరు వేసిన సిట్టుకి సుప్రీంకోర్టు వేసిన సిట్టు, ఆ సుప్రీంకోర్టు వేసిన సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో వేసినటువంటి సిట్టే తేల్చేసింది అక్కడ. దెన్ దెర్ ఇస్ నో పొలిటికల్ ఇష్యూ. రాజకీయ ప్రేరేపిత కథలేం నడవల. ఇందులో చెప్పింది ఏంది, మనం క్రిస్టియన్ అయినటువంటి జగను మతాన్ని దెబ్బతీయడం కోసం, హిందూ విశ్వాసాన్ని దెబ్బతీయడం కోసం చేశాడన్న ప్రచారం చేశారు. అదేం తేలలేదు కదా, జగన్ పేరేం పెట్టలేదు కదా. లేదు వైసీపీ సంబంధించిన వాళ్ళు డబ్బుల కోసం చేశారు, అది లేదు కదా. అందులో ఉద్యోగులు తప్పు చేశారని ఉంది, ఉద్యోగుల వరకే పెట్టారు. ఇక అప్పన్న
అప్పన్న అనేటటువంటి వాడు వైవి సుబ్బారెడ్డి పిఏ అన్నది వీళ్ళు రాశారు. ఉమ్, వాడికి అసలు వైవి సుబ్బారెడ్డి పిఏగా ఏ డిజిగ్నేషన్ లేదు. ఉమ్, వాడు ఏదో అక్కడ ఆంధ్ర భవన్లో పనిచేస్తాడు ఢిల్లీలో. ఢిల్లీలో. వేమిరెడ్డి జీతం వేస్తాడు నెలల ఆడికి. ఉమ్, ఉమ్. వాడు తిని ఉండొచ్చునేమో, వీళ్ళతో వాళ్ళకి ఏమైనా కాంటాక్ట్ కుదిర్చే ఉద్యోగులు డైరీలతో ఏదో, ఆ. ఆ బోలే బాబా వాళ్ళకి కుదిర్చి ఏమైనా చేసి ఉండొచ్చు. ఉమ్, వాడిని కూడా కేసు పెట్టారు కదా. అవును. దాంట్లో కూడా అదేం వైసీపీ నాయకుడు కాదు కదా. ఉమ్, కాబట్టి ఇక అందులో రాజకీయం లేదు. అవును. కాబట్టి ఇంకా రాజకీయానికి వాడద్దు మీరు. ఉమ్, వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు కాబట్టి ఎంతకాలం ఇప్పుడు అఫెన్స్ లో వెళ్తున్నారు. ఉమ్, ఇక వాళ్ళు కూడా ఆపేయండి. ఇక ఉమ్, అవును. వాళ్ళ మీద బురద చల్లారు కాబట్టి రివర్స్ లో రియాక్ట్ అయ్యారు. ఉమ్, ఇక్కడ మీరు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని రాజకీయం చేస్తే, నేను ఒక్కటి మాత్రం గ్యారంటీ చెప్తున్నా, తప్పు జరిగితే శిక్ష చాలా దారుణంగా ఉంటుంది. ఉమ్, నేను చాలా మందిని చూసా, ఉమ్. కుటుంబాలు నాశనం అయిపోయాయి. జాగ్రత్త పడాలి. కల్తీ అయితే ఏదో ఒకటి జరిగింది, ఓకే వీళ్ళు చెప్తున్నాను, ఇది కూడా కన్ఫర్మ్ ఏం కాదు కానీ చెప్పేవారు. ఇది డైరీల వరకు ఆగాల, లేదంటే నిజంగా జగన్కి తెలిసే, లేదంటే ఇందాక మీరు చెప్పిన అప్పనకో తెలిసే కావాలని వాళ్ళు ఆ డైరీలకే టెండర్లు ఇప్పించి కల్తీ చేయించారు. ఇక అయిపోయింది కదా. దాంట్లో అది ఉంటే, జగన్దే పాత్ర ఉంటే జగన్ కేసు పెట్టేవాళ్ళు కదా. జగన్ ఎఫ్ఐఆర్ లో ఉమ్, వీళ్ళు చెప్పినట్టు పెట్టలేదు కదా. అక్కడ ఉమ్, స్టేట్ సిట్ అయ్యి ఉంటే గ్యారంటీ జగన్ పేరు పెట్టుండేవాళ్ళు. ఉమ్, స్టేట్ సిట్ అయ్యి ఉంటే గ్యారంటీ పెట్టుండేవాళ్ళు. అదే. ఉమ్, ముందు బురద వేస్తాను, తర్వాత నువ్వు తేల్చుకొని కోర్టులో ఇప్పుడు దొంగ కేసులు ఎన్ని పెడుతున్నారు ఉమ్, అట్లా పెట్టి పడేసేవాళ్ళు. ఉమ్, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం అంటేనే స్వామివారు అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. ఉమ్, స్వామివారు జాగ్రత్త చేశారు. ఉమ్, సుప్రీంకోర్టు ఆపమంది అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాజకీయాలకు వాడుతున్నారు? ఉమ్, సుప్రీంకోర్టు ఆపమంది కదా, రాజకీయాలు చేయొద్దంది కదా, అవును. వ్యాఖ్యానించద్దంది కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు? ఉమ్, బేసిక్ గా అవును. ఉమ్, మళ్ళీ కోర్టే జోక్యం చేసుకోవాల్సి వస్తుందేమో. ఉమ్, ఉమ్, ఖచ్చితంగా ఇప్పుడు ఒకటే శాంపిల్స్ తీసింది బాబు గారి టైంలో వచ్చింది. అవును. దాంట్లో వీళ్ళు చెప్పింది రాంగ్. అది అసలు క్రైమ్. ఇక్కడ ఉమ్, చెప్పింది రాంగ్. ఆ గుజరాత్ ల్యాబ్ ఇచ్చింది ఆ ల్యాబ్. పచ్చి బూతు. ఉమ్, రాంగ్ రిపోర్ట్. తర్వాత 4 ల్యాబులు టెస్ట్ చేయించిన ఎక్కడా లేదు ఇది. లేదు. అవును. ఉమ్, దెన్ ఇంకేంటి అక్కడ? ఉమ్, ఉమ్. వైసీపీ మీద అంటించిన బురద ఒక రకంగా ఈ కల్తీ నెయ్యి అనే పేరు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న టీటీడీ బోర్డులో జరిగింది కాబట్టి వాళ్ళు ఆ పాపాన్ని అనుభవించారు. ఉమ్, ఎందుకంటే నువ్వు ధర్మకర్తవై ఉమ్, నువ్వు చెక్ చేసుకోవాలి, నాకేం సంబంధం లేదంటే ఎట్టగా. అంతే కదా. ఉమ్, ఖచ్చితంగా. ఉమ్, కాబట్టి ఆ పాపం వెంటాడింది వాళ్ళ, ఉమ్, ఉమ్, దాంట్లో డౌటే లేదు. ఉమ్, కానీ డబ్బులు వాళ్ళు తినలేదు. నేను అప్పటి నుంచి చెప్తున్నా, ఉమ్, ప్రజలకి లడ్డూ తప్పు చేద్దాం, మనం డబ్బులు తిందాం అనుకునేటటువంటి దరిద్రుడు ఎవడు ఉండడు. అదే కదా. టీటీడీ చైర్మన్, బోర్డు మెంబర్లు అయినా సరే ఉమ్, ఉమ్, అంత నీచులు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఉమ్, ఒప్పుకోరు కూడా. అంత పాపాన్ని ఎవడు నెత్తిన పెట్టుకోడు, అప్పుడున్న బోర్డు మెంబర్స్ అయినా సరే. ఉమ్, ఉమ్. అంటే ఎవడు? డైరీల దగ్గర నుంచి కమిషన్ తీసుకుని కల్తీ అట్లాంటి నెయ్యి తప్పులు చేయించేటటువంటి తప్పు చేస్తారని నేనైతే అనుకోను. ఉమ్, ఉమ్, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఓ ప్రివిలేజీ టీటీడీ బోర్డు మెంబర్ అంటే, ప్లస్ దర్శనానికి వాళ్ళంతమందికి అవకాశాలు వస్తాయి. అందుకోసం ఆ పోస్టుల కోసం వెంటబడతారు. కానీ దేవుడు సొమ్ము తిందామని బోర్డు మెంబర్లు అవుతారని నేను ఇప్పుడు అనుకోను. అఫీషియల్ గా అధికారికంగా ఇప్పుడు సిట్టింగ్ ఏమైనా క్లారిటీ ఇవ్వాలి దీని మీద? ఇంకేం లేదు. సుప్రీంకోర్టు ఏమైనా క్లారిటీ ఇస్తుంది అని చూడాలి. అంటే వీళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా, సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా. రైట్, చూద్దాం. కల్తీ అయితే జరిగిందని చెప్తున్నారు. కాకపోతే మొన్నటి వరకు చెప్పిన ఆ జంతు అవశేషాలకు సంబంధించిన ఆ కొవ్వు అయితే ఇప్పుడు దాన్ని పక్కన పెట్టారు. వేరేది ఏదో కల్తీ అయితే, అది కూడా కెమికల్ కల్తీ జరిగింది అనేది. మరి దానికి ఏమైనా సంప్రోక్షణ ఉంటుందా? రాజకీయం కోసం దీన్ని ఇంకొక 2-3 ఏళ్ళు వాడుకుంటారా? ప్రజలకి ఏం సంకేతం ఇస్తారు? వైసీపీ దీన్ని ఎలా కవర్ చేసుకుంటుంది? చూద్దాం.